పంటలను నష్టం చేసే పురుగులతో పాటు పంటలకు మేలు చేసే పురుగులు కూడా ఉంటాయి. సహజంగా రైతులు పురుగుల మందులు వాడుతూ ఉంటారు. వాటి వల్ల నాశక కీటకాలు చనిపోతూ ఉంటాయి. కానీ రైతులకు మిత్ర పురుగులు కూడా దూరమవుతూ ఉన్నాయన్నది పచ్చి నిజం. అవేంటంటారా? తేనెటీగలు, సాలిడ్ పురుగులు, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. ఇలా పురుగుల గురించి చదువుకోవడం మా కోర్సులో ఒక సబ్జెక్ట్. దీని పేరు ఎంటమాలజీ. ఇవేంట్రా ఇంత పెద్దగా ఉన్నాయి అనుకుంటున్నారా? హాయ్, హలో, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి పురుగుల్లాగా ఉన్న బొమ్మలు. ఇవి మా కాలేజ్లో డెమోగా చూపించడానికి చేసినవి. ఇలా వివిధ పురుగుల ఆకారాల్లో బొమ్మలు చేశారు. మీరు కూడా చూడండి. ఇలా పురుగులలో ఒక జాతికి చెందినది తేనెటీగే. మనకు తీయని స్వచ్ఛమైన తేనెను అందించే తేనెటీగలు. వాటిని మనం ముడితే అవి మనల్ని కొడతాయి, అంతే కదా మరి. తేనెటీగల్ని పెంచడం ఎపికల్చర్ అని అంటారు. తేనెటీగలు తేనెని ఇవ్వడం మాత్రమే కాకుండా అవి పంటలు దిగుబడి రావడానికి మూల కారణం పోషిస్తూ ఉంటాయి. పంటలు లాభకరంగా దిగుబడి రావాలంటే పంట ఆవరణాల్లో తేనెటీగలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే తేనెటీగలు మగపూత నుండి ఆడపువ్వు దగ్గరికి ఈ విధంగా మకరందం సేకరించే సమయంలో చేస్తూ ఉంటాయి. ఇలా పంట తదుపరి భాగంలో గింజలుగా పండ్లుగా మారడానికి సహాయం అవుతూ ఉంటాయి. ఇందులో ఒక ఉదాహరణగా పప్పాయ చెట్టు. పప్పాయ మగపూత ఆడపూత వేరువేరుగా ఉంటూ ఉంటాయి. గాలి ద్వారా కంటే ముఖ్యంగా తేనెటీగల ద్వారా పాలినేషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తేనెటీగలు పంటలను ఆకర్షించే విధంగా పంటల చుట్టూ బంతిసాలు లేదా ఇతర పూల మొక్కలు వేయాలని శాస్త్రవేత్తలు కూడా సూచిస్తూ ఉంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పిన విషయం మీకు ఇదివరకే తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరికైతే ఈ సమాచారం ఉపయోగపడుతుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.